సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ వరల్డ్ తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న పాప హెష్వికి పుట్టెంటుకలు అయితే తీస్తున్నాము, అంటే గుండె అయితే చేపిస్తున్నాము. అండ్ ఇదేంటంటే 9 monthsలో చేస్తున్నాం అనమాట. అండ్ ఎక్కడ అంటే పాలకుర్తి అండి. పాలకుర్తి అంటే మా నేటివ్ ప్లేస్కి దగ్గర అనమాట. అండ్ మా దాంట్లో ఎవరిదైనా కూడా ఫస్ట్ అయితే ఆ పాలకుర్తిలోనే చేస్తాము. అండ్ షాన్విక్ కూడా అక్కడే చేసాము. గారు ఉంగరంలో బేబీ హెయిర్ అయితే పెట్టి తీస్తారనమాట. సో అందుకు అమ్మ వాళ్ళని అన్నయ్య వాళ్ళని మాత్రమే పిలిచాము. సో ఇంకా ఇక్కడ ఏంటంటే మనకి వెళ్ళగానే పూజ చేయించడానికి పూజారులు అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ అక్కడ అదే ఎప్పుడైతే హెయిర్ అయితే కట్ చేపిస్తారో ఆ టైంలో పూజ చేసే టైంలో కూడా డప్పులు వాయించే వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. సో పూజ అయిపోయాక వాళ్ళకి ఎంతో అంత దక్షిణ అయితే ఇచ్చేయాలి. అండ్ ఇప్పుడైతే మా షాన్వి మాట్లాడుతుంది. ఇక చూసారా ఫ్రెండ్స్, మా చెల్లని నా మీద కూర్చోబెట్టుకున్నాను. పూజ అయ్యే వరకు నేను ఎవ్వరికి ఇవ్వలేదు ఫ్రెండ్స్. నిజమే అండి, పూజ అంతా అయిపోయేంత వరకు కూడా తన మీద కూర్చోబెట్టుకుందనమాట. సో లాస్ట్లో ఇంకా ఫోర్స్ చేసి మేమైతే తీసుకున్నాము. అండ్ ఇక్కడ పూజ దగ్గర అయితే నేను, నరేష్, షాన్వి, హెష్వి కూర్చున్నాము. అండ్ అలాగే మా అన్నయ్య వాళ్ళ పెద్ద కూతురు అనమాట, లక్కీ, షాన్వి వాళ్ళ ఫ్రెండ్, అంతేనా. సో ఇంకా గుండు చేసేటప్పుడు ఎలా ఏడ్చింది అనేది అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియోలో క్యాప్చర్ చేస్తుంది చూడండి. వీడియోలో మా మమ్మీ అందరూ అయ్యమంటోళ్ళు మా చెల్లని, కానీ నేను అస్సలకి ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మా చెల్లి నాకు చాలా ఇష్టము, అందుకే పూజ అయ్యే వరకు నా మీద కూర్చోబెట్టు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయండి. అండ్ ఈ మధ్య నేనైతే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు. సో ఎందుకంటే టైం లేదు, మా చెల్లి ఉంది కాబట్టి టైం లేదు ఫ్రెండ్స్. అవునండి, అసలు బాగా సతాయిస్తుంది అనమాట. సో ఇద్దరిని చూసుకోవడంతోనే సరిపోతుంది. సో వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, ఇప్పటి నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే చూస్తూ హ్యాపీగా ఉండండి. ఈరోజు ఈ వీడియోలో మా షాన్వి అయితే వాయిస్ రివ్యూ ఇచ్చి 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 పడేస్తుంది. అండ్ మా సైడ్ అయితే ఇలా పూజ చేయించి మేనమామతోని పుట్టెంటుకలు అయితే తీపిస్తామన్నమాట. అండ్ మీరు ఎలా చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. సో మా చెల్లి అయితే ఏడుస్తుంది, అందుకే మా మమ్మీకి ఇచ్చేసాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే పూజ అయిపోతుంది. అండ్ లాస్ట్లో ఏంటంటే హారతి ఇస్తారు. సో హారతి అప్పుడు బాగా గాలి వస్తుందన్నమాట. సో మార్నింగ్ టైంలో కాబట్టి సో ఇంకా మా డాడీ అయితే హారతి అదన్నీ పోకుండా అక్కడైతే కూర్చున్నాడు. సో ఇంకా పూజ అయితే అయిపోయే వరకు అయితే వచ్చేసింది. అండ్ మా ఇంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత పిల్లలు కూడా ఉన్నారనమాట. సో అన్నయ్యకి 3, అక్కకి 2, నాకు 2. సో ఇంకా వీళ్ళదే హడావిడి ఉందన్నమాట. అడంతా కూడా అన్న పిల్లలు 3, మా షాన్వి, హెష్వి మొత్తం 5 పిల్లలు అయితే అక్కడే ఉన్నారు. సో ఇంకా మేనమామకి బట్టలు పెట్టి ఇంకా నెక్స్ట్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో దానికోసం ఇక్కడ నరేష్ అయితే అన్నయ్యకి అయితే బట్టలు అయితే పెడుతున్నాడు. అక్కడ బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా, తనే మా మామయ్య గొప్పమామ ఫ్రెండ్స్. సో ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకో చూడండి, మా హెష్వి అయితే ఎలా ఏడుస్తుందో. సో ఇంకా అన్నయ్య మీద కూర్చోబెట్టి అయితే తీయమన్నారు. అండ్ అన్నయ్య అయితే వెండి కత్తెర అయితే తీసుకొచ్చాడండి మా పాప కోసం. అండ్ షాన్వి అప్పుడు కూడా అమ్మ వాళ్ళు తెచ్చారనమాట. సో ఇంకా హెష్వి అప్పుడు కూడా అన్నయ్య తీసుకొని వచ్చాడు. వెండి కత్తెరతోని కట్ చేపిస్తే
మంచిదన్నమాట. సో వెండి కత్తెరతోని బంగారు ఉంగరపు రింగులో హెయిర్ అనేది పెట్టి కట్ చేస్తారు. అండ్ వెండి కత్తెర అనేది మా సైడ్ అయితే ఎవరు చేయలేదు, బట్ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే అన్నారనమాట. సో అలాగైతే తెచ్చారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకు ఎంతగా నవ్వుతున్నా అంటే అక్కడ పూజారి ఉండి ఏమన్నాడంటే హెయిర్ అసలే లేదు కదా అన్నాడనమాట. సో ఇంకా అందుకు బాగా నవ్వొచ్చింది. అండ్ పుట్టినప్పుడు ఏంటంటే చాలా హెయిర్ ఉండే, అండ్ 1 month అయిపోయాక హెయిర్ అంతా కూడా లాస్ అయిందనమాట. అండ్ యశ్వికనే కాదు ఎవరికైనా కూడా 1 month తర్వాత హెయిర్ అనేది పోతుంది చాలా వరకు. మా శాన్వికి కూడా అంతే ఉండే. అండ్ ఈ చిన్నప్పుడు ఏంటంటే మా శాన్వికి అసలు ఇంత హెయిర్ కూడా లేదనమాట, మొత్తం గుండులానే ఉంటుండే. బట్ పెరిగాక ఇప్పుడు చాలా పెద్ద లాంగ్ హెయిర్ అయితే వచ్చింది. సో అందుకే మేము ఈ జుట్టు విషయంలో అయితే మేమైతే టెన్షన్ అయితే అసలు తీసుకోమన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకసారి ఏమన్నాడంటే ముందు కట్ చేశాక మొత్తం 5 కత్తెరలు తీయాలన్నమాట. 5 or 3 తీస్తారండి. సో పైన 2, బ్యాక్ సైడ్ ఒకటి తీశారు. అయితే ఆ బ్యాక్ సైడ్ తీసేటప్పుడు ఏంటంటే హెయిర్ చాలా ఉందన్నమాట కొంచెం బ్యాక్ సైడ్. అప్పుడు అన్నాడనమాట, ఓ వెనక బాగానే ఉంది కదా అని అన్నాడనమాట. సో అందుకు కూడా అక్కడ అందరం కూడా నవ్వుకున్నాము. అండ్ చూస్తూ ఉండండి వీడియో అయితే. సో ఆ చిన్న కట్ చేస్తున్నప్పుడు ఏడుస్తుందనమాట. సో తన ఏడుపు కంట్రోల్ చేయడానికి ఇక్కడైతే కుంకుమ పసుపు ప్యాకెట్లు అవి అయితే ఇచ్చామన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే తను ఏడుస్తుంది, బట్ అలానే అప్లోడ్ చేస్తే యూట్యూబ్ గైడ్లైన్స్ కింద మనకి స్ట్రైక్స్ అనేవి వస్తాయి కాబట్టి అంతా కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పూజ చేసే టైంలో అలాగే హెయిర్ కట్ చేసే టైంలో కూడా డప్పులు అయితే వాయిస్తారనమాట. సౌండ్ అనేది మీరు విన్నారు కదా. అండ్ ఇంకా లాస్ట్లో ఎలానో అలా అందరు కలిసి అయితే హెయిర్ అయితే కట్ చేశారనమాట. ఇప్పుడు ఈ కట్ చేసిన హెయిర్ని మనకి ఇస్తారు, అది మనం గుట్ట మీదకి వెళ్ళాక పెట్టాలన్నమాట. అండ్ ఇక్కడైతే గుండు తీపిచ్చే ప్లేస్కి అయితే వచ్చాము. ఫస్ట్ అయితే నరేష్ పట్టుకొని కూర్చున్నాడు అనమాట. బట్ తను ఆగదు కదా, ఫస్ట్ టైం కాబట్టి చిన్న పాప కదా అని మళ్ళీ మా డాడీ తీసుకున్నాడు. సో ఇంకా నరేష్ మా డాడీ ఇద్దరు కలిసి పట్టుకొని కూర్చొని నిదానంగా గుండు అయితే తీపిచ్చారనమాట. ఏడుస్తూనే ఉంది. ఏడ్చిన వీడియో పెట్టొద్దు కాబట్టి వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. తర్వాత మా మామయ్య మా గోప మామ కూడా చేయించుకున్నాడు. అండ్ మా సైడ్ ఏంటంటే ఒక్కటే గుండు చేయించొద్దు అంటారనమాట. సో జత ఉండాలి అంటారు. సో అందుకు ఇంకా మా అన్నయ్య కూడా చేయించుకున్నాడు. సో ఇటు హెష్వికి చేపిస్తున్నాము, అటు అన్నయ్య కూడా తీపించుకుంటున్నాడు. అండ్ చూడండి ఒకే టైంలో 2 గుండ్లు అయితే అవుతూ ఉన్నాయి. అండ్ గుండు తీసాక దక్షిణ అయితే ఇవ్వాలి కదా. సో వాళ్ళకి ఆ మనీ గుండు చుట్టూ కూడా తిప్పి మనీ అయితే ఇవ్వాలన్నమాట. సో అక్కడ 500 ఏమో తీసుకున్నాడు. చూడు ఇటు ఇటు అశో. సో ఇంక 2 గుండ్లు అయితే అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా స్నానం అయితే చేయించాలన్నమాట. సో ఆ దేవుడి దగ్గరే ఏంటంటే వాటర్ అయితే ఉంటాయి, అక్కడ వెళ్ళి స్నానం చేయించాము. అండ్ స్నానం చేయించాక గుండంతా కూడా చల్వ ఉండడానికి ఇలా గంధం అయితే రాస్తారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మా డాడీ అయితే యశ్వికి రాస్తున్నాడు. అండ్ ఇంకా మిగతాది అన్నయ్య కూడా రాశాడనమాట. సో ఇలాగా ఇద్దరు మేనమామ కోడళ్ళు ఇద్దరు కలిసి అయితే గుండు అయితే చేపించుకున్నారు. అండ్ మా యశ్వి అయితే గుండులో ఎంత ముద్దుగా ఉందో కదా. ఇంకా ఇప్పుడైతే ఏడవడం అయితే ఆపేసింది. అండ్ ఇంకా బాత్ చేయించి అదంతా అయిపోయాక ఇంకా బట్టలు అయితే పెడతారనమాట. ఇప్పుడైతే బట్టలు పెడతారు ఫ్రెండ్స్. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ తాత బట్టలు అయితే పెడతారు. సో ఇంకా మేము కూర్చున్నాము, అమ్మ వాళ్ళు బట్టలు అయితే మా కోసం తీసుకొచ్చినవన్నీ కూడా పెట్టేశారనమాట. ఇక్కడ మా షాన్వి ఏం చేస్తుంది అంటే, మా అన్నయ్య వాళ్ళ కూతురు లక్కీ అన్నాను కదా, తను ఈమె ఫ్రెండ్స్ అనమాట. సో మా ఫ్రెండ్తో నేను పెట్టించుకోవాలని అంటుంది అని ఇట్లా అంటే డల్గా కూర్చున్నాను.
ఇంకా మా డాడీ సరేలే అని లక్కీతోని పెట్టించాడు. లక్కీ తోటి పెట్టించారు మా మామ. నెక్స్ట్ ఇంకా అమ్మ నాకు పెట్టేసింది, నరేష్కి మా డాడీ పెట్టేశాడు. నెక్స్ట్ ఇప్పుడు లక్కీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్ వస్తుంది అంటే ఇప్పుడు మా అమ్మమ్మ ఇంకా రాస్తాతే పెట్టినాక మా ఫ్రెండ్ లక్కీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. చెప్తాను ఎప్పుడు వస్తుందో. ఫోల్డ్ చేయి మంచిగా. ఎచ్చు పెట్టు ఇటు చూడు. ఫ్రెండ్ లక్కీ ఇప్పుడు నాకు బట్టలు పెట్టేసింది. బట్టలు పెట్టేశాక ఒక టెంపుల్ కాడ కూర్చొని ప్రసాదం తింటున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా అదంతా అయిపోయాక పైన టెంపుల్కి అయితే వెళ్ళి మంచిగా పూజ అయితే దర్శనం అయితే బాగా జరిగిందనమాట. దర్శనం అయిపోయాక అక్కడ పులిహోర లడ్డు ప్రసాదం అయితే అమ్ముతారు. సో అవి తీసుకున్నాము. అక్కడ కూర్చొని తింటున్నాం. కూర్చొని ఇంకా అందరం కూడా తింటున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా హెష్ చూడండి ఎంత క్యూట్గా ముద్దుగా ఉందో అండ్ మంచిగా ఆడుకుంటుంది. సో తనకి కంఫర్ట్గా ఉండడానికి ఇలా స్కర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. సో పట్టు లంగా వేస్తారు బట్ తనైతే ఉంచుకోదు, అందుకే సింపుల్గా వేశాను. ఇంకా ఇన్స్టాలో రీల్ ఇది ట్రెండ్ అయింది కదా గుండుది, సో అది మేము కూడా చేసామన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.